నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా, నాకు కాలేదే అంటుంటే. నాన్న మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా, ఎలక్షన్స్ లో నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండండిరా, మీకేమన్నా బుర్ర ఉందా అని. నేనంట మంత్రులంట. 22. ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా పిలిచి పిల్లమెత్తానంటే కాలేదంటావే? నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుని దెబ్బ కూడా తిరాలి. కరెక్ట్. ఆయన ₹1,00,000 ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? నిలవయా, పనంతా పాడు చేసి. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతాను. నువ్వా? ఏ పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంఖ్య? దేశ సేవకి చదువు సంఖ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ 2 సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుతు వచ్చిలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మానవ రచ్చకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా. పనిచేస్తానన్నా. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంచి అవుతుంది. అవునన్నా. ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు నేను నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా? లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతాన్నారు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలపు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకే. ఉట్టి ఆడదానికి ఎవడేస్తాడు బాబా ఓటు? రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. నీ అమ్మగాడు బంగారం గాను, నీ బుర్రలో ఎంత గుంజి ఉందంట్రా? రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుముట్లన్నీ మన క్యాంపుకి చేరేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 ఏంటి నస 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 అంటే క్యాసు. క్యాసా? ఓరిని. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనంగా వాళ్ళని దారి మళ్ళించాలంటే సరే. ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు, ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. కప్పుల కుప్ప టక టక బాబురు కప్ప. ఓ మలేడీ నంబర్ 1 కిల్లాడి, నువ్వు వల్లాడి డీ పోతావే అమ్మాడి. చిప పప కప్పుల కుప్ప టక టక బాబురు కప్ప.
మోటరు కారు ఎక్కినా కారు ఎక్కనివ్వకు గీర ఎంత ఎక్కినా గేరు మారనివ్వకు కళ్ళ నుంచి కాచుకో ఒళ్ళు కాస్త దాచుకో డబ్బు లెక్క మానుకో బాబు మాని వేలుకో అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా పాడు బుద్ధి మానకుంట దేహ శుద్ధి తప్పదమ్మడు తప్పులకు బెక బెక బావురు బాబ్జీ ఏమిటది? మీరు బ్యాన్ చేసిన పేరు కాయలు సార్. బాబ్జీ అవును సార్, వీటి పేరు ఎత్తకూడదన్నారు కదా. పేరే బ్యాన్ చేసినప్పుడు వాటిని క్లాస్కి ఎలా తెచ్చావు? మా ఇంట్లో ఇవాళ అసలు ఏమి వండలేదండి, అందుకని లంచ్కి ఇవి తెచ్చున్నానండి. ఇవి బెల్లం ముక్క పంచదార కలుపుకుని తినరా బాగుంటుందని మా అమ్మ చెప్పిందండి. పుస్తకాలు తీయండి అక్కడ. A one, a two, a three, a four, a one, a two, a three, a four, a one, two, a three, four, a one, two, 1, 2, 3, 4, pa 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 da 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 da. పోజు కొట్టిన గాజు బొమ్మ నీవులే ఆకు ముళ్ళు సామెత తెలుసుకుంటే మేలులే కుక్క కాటు నీదిలే చెట్టు దెబ్బ నాదిలే ట్రిక్కులన్నీ చేసిన పప్పులింక బుడకవే బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దిల్సుమా బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దిల్సుమా చంపకాయ చేతికిస్తే లంపకాయ తప్పదమ్మడు చిప పప్ప తప్పులకు బకా బకా బావురు మలేడి డి డి నంబర్ వన్ కిలాడి నువ్వు వల్లాడి డి డి పోతావే అమ్మడి చిప పాపం తప్పులకు బకా బకా బావురు కప్ప. హద్దు మీరావు. నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారింది కాదు,
నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది, సారీ చెప్పు. సారీయా? చెప్తాను. ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకం. ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాసుకు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా.